పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో ప్రధానంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా వచ్చిన పరిస్థితి గణేష్ మనతో ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. అసలు ప్రచారం ఎట్లా జరుగుతుంది, ఏంటి పరిస్థితి ఎట్లా జరుగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. కార్యకర్తల్లో పూర్తిగా ఉత్సాహం ఉంది. ఎందుకంటే 2-3 విషయాలు ఉంటాయి. ఏ మనిషి ఎలక్షన్ గెలవాలన్నా, ఏ కార్యకర్తకి ఇంట్రెస్ట్ రావాలన్నా. ఎందుకంటే క్యాండిడేట్ సెలక్షన్ రైట్ అయిందనేసి ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నారు. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి కింది స్థాయి నుంచి ఇంత పెద్ద వ్యాపారవేత్తగా మారడం, అనేక మంది విద్యార్థులని టాప్ లెవెల్కి తీసుకెళ్లారు. వారికి ప్రతి విషయం అవగాహన ఉంది. ఈరోజు ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా డెవలప్మెంట్ చేస్తున్న, సంక్షేమం శ్రేయస్సు బాగుంది కాబట్టి అదే పార్టీ గెలిస్తే, అదే ప్రభుత్వంలో ఈయన గెలిస్తే కూడా ఈ ఏరియాస్ అంతా బాగా డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా బాగుంటుందని ఉద్దేశం. ముఖ్యంగా చాలామంది చెప్పేది ఏంటంటే, నిన్నటి నుంచి నేను తిరుగుతుంటే 4 ఎమ్మెల్యేలు గెలిచిరు, ఈ జిల్లాల నుంచి 4 ఎంపీలు గెలిచిర్రు. మొన్న కేంద్రంలో బడ్జెట్ ప్రవేశిస్తే ₹1 కూడా రాష్ట్ర అభివృద్ధికి ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన గెలిచి ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు అనేసి, ఏమున్నా కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఇక్కడ మొత్తం పట్టభద్రులంతా డిసైడ్ అయి ఉన్నారు. అత్యధిక మెజారిటీగా గెలుస్తారు. మేము కూడా అంతా కలిసి ఫీల్డ్లో కూడా వెళ్తే, పొద్దునంతా తిరిగితే కూడా అందరూ అంటారు అన్ని దృష్టిలో ఉంచుకొని. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా, మీరు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి దాకా చూస్తే ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇవ్వలే. నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చిన ఘనత ఎవరిది లేదు. అది ఏమైంది ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వంది. అది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరనేసి చదువుకున్న వాళ్ళందరూ అనేకంగా చేయాలని ఒక పక్కకు ఏదైతే హామీలు ఇస్తారో అది నెరవేరుస్తూ, మరొక పక్కకు యువతకు మంచి క్రీడాకారులను తయారు చేయాలని మంచి స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చి, మన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి, మళ్ళీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు మంచి విద్య అందించాలనేసి ప్రతి ఒక్కటి దూరం చూపుతో మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా మార్చాలని ఒక ప్రయత్నం నిరంతరం కృషి చేస్తూ 6 నిమిషం ప్రజల మధ్యలో ఉంటున్న ముఖ్యమంత్రి గారిని చూసి క్యాండిడేట్ నరేందర్ రెడ్డి ఫోన్ లేపడు, ఎవరితో మాట్లాడు, రెస్పాండ్ కాడు, ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏదైనా తప్పు చేసిందని మీలాంటి విద్యార్థి దశ నుంచి వచ్చిన? ఇందాకనే మీకు నేను స్టేజ్ మీద కూడా చెప్తున్నప్పుడు, ఇప్పుడు మా పోటీ బీజేపీతో కాదు, బీఆర్ఎస్ సైలెంట్ ఉండాలి. ఇద్దరు వేరే వేరే అయితే ఇది ఈజీ గెలిచేసిండు, ఇంకా కష్టమవుతాను ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. బీజేపీ క్యాండిడేట్ పెట్టారు కాబట్టి వీళ్ళు సోషల్ మీడియా దిట్ట లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించుట్లా దుష్ప్రచారం చేసేట్లే ఈ 2 పార్టీలు దిట్ట. కాబట్టి వాళ్ళు చేస్తున్న ప్రచారమే కాదు, ప్రజలందరికీ తెలుసు వారు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. నేను అంతా తిరుగుతూ చెప్తున్నారు కదా, ప్రతిదీ ఆయన స్క్రిప్ట్ చూసి మాట్లాడిననే కాదు, మనస్ఫూర్తిగా మాట్లాడి వారు గెలిచిన తర్వాత విద్యార్థులకు, పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ అంటే ఎంత కన్సెషన్ ఇస్తూ ఏం చేస్తున్నారని కూడా ప్రయత్నం చేస్తున్నారని ప్రతి ఒక్కరు గుర్తించి వారికి అవకాశం కలిగి. పట్టభద్రులకు ఏం చెప్పబోతున్నాడు ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే? పట్టభద్రులు అందరూ దయచేసి మీరు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారో అదే మాదిరిగా ప్రభుత్వం ఇంకా బలంగా మారి ఇంకా బాగా సేవలు అందించాలంటే ఈ ఎమ్మెల్సీ కూడా చాలా అవసరం. కాబట్టి మీరందరూ ఈ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని. ఇప్పటికీ 55,000 మేము ఉద్యోగాలు ఇచ్చాము. ఇంకా రానున్న రోజులు ఇంకా ఉద్యోగాలు కల్పించి అందరికీ ఉద్యోగ అవకాశం కూడా ఇస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పరిస్థితి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి ఈ విధంగా ఉంది. క్యాండిడేట్ను, పార్టీని చూసి ఓటేయాలి. మేము ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో మా పోటీ ఇటు బీజేపీతోటో బీఆర్ఎస్ తోటో కాదు, ఆల్రెడీ మేము గెలిచామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.